ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మహాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఇప్పుడు బరాబర్ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది చూద్దాం. దమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది చూడు. వృశ్చిక రాశికి చూడండి, గోపికలు, కృష్ణుడు, శ్రీకృష్ణుడు అంటే మీ పేరు మీద శ్రీకృష్ణుడు వచ్చాడండి. మీ పేరు మీద ఇద్దరు భార్యలు అన్నారు కానీ ఒక్క ఆయమని అవుతుందండి. ఇద్దరు పిల్లలంటే ఇద్దరు పిల్లలు కాదండి, ఒక్క ఆయమని. ఒక్క ఆయమ ముందు ఇద్దరు భార్యలు అన్నారు కదా గురుగారు అంటారు. ఇద్దరు భార్యలు అంటే ముందు ఒక సంబంధం చూస్తారు, అది క్యాన్సల్ అయిపోతుంది. రెండో సంబంధం చూస్తారు, అది తప్పకుండా పాస్ అవుతుందండి. అలాంటి సంబంధం మంచి గడియలు ఉన్నాయి. ఆ సంబంధంలో చేసుకున్నా కానీ మీకు మంచి గడియలు ఉన్నాయి. మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి. కానీ చేసే పనుల్లో కానీ, అనుకున్న పనుల్లో కానీ, మీ జాబ్లో కానీ, మీ ఉద్యోగంలో కానీ మీరు కొద్ది విదేశాలు వెళ్ళాలని కూడా కోరికలు ఉన్నాయండి. విదేశాలు అంటే బయట దేశాలకి, అలాంటివి బయట అవకాశం కూడా ఉన్నది మీ పేరు మీద. అలాంటి అవకాశం దొరుకుతుందా లేదా బాగా గురుగారు అనుకుంటున్నారు. అలాంటి అవకాశం కూడా ఉన్నాయండి, అది తప్పకుండా వెళ్ళి వస్తారు. అది చదువు గురించో జాబ్ గురించి అని నేను చెప్పలేనండి. తప్పకుండా వెళ్ళే అవకాశం ఉంది, అది తప్పకుండా వెళ్ళి వస్తారండి. మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతాయండి. ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుని దయ వల్ల మంచిగా ఉంటుంది. కానీ మీ పేరు మీద చూడండి, శనివారం రోజు షేవింగ్ ఉండని, కటింగ్ ఉండని చేయకండి. శనివారం రోజు షేవింగ్ కటింగ్ మాత్రం చేయకండి. మంగళవారం రోజు కొత్త పని మాత్రం మొదలు పెట్టకండి, మంచిది కాదు. మీరు అనుకుంటున్నారు శనివారం షేవింగ్ కటింగ్ చేయవద్దంటే తిరుపతి కొండకి వెళ్ళినప్పుడు ఎందుకు చేయకూడదు అనుకుంటారు. అట్లాంటిది కాదండి. ఆ దేవునికంటే ఏం కాదు. ఒట్టి టైంలో మనం ఖాళీ టైంలో ఉన్నప్పుడు శనివారం రోజు మాత్రం చేయకండి, మంచిది కాదు. మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతుంది. కానీ మీ ఇల్లు, జాగా, స్థలం, రేఖ, ఒక కొత్త ఫ్లాట్ తీసుకోవాలని మీ కోరిక ఉంది, అది తప్పకుండా అవుతుంది. మీరు భక్తులతో మాత్రం తీసుకోకండి, ఇద్దరితో తీసుకోండి, మంచిగా ఉంది. కానీ ముగ్గురితో మాత్రం తీసుకోకండి. ఇంకా మీరు సొంతంగా తీసుకోవాలనుకుంటే చాలా మంచిగా అవుతుందండి. జై శ్రీరామ్.